నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సంక్షేమ పథకాలు అందాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి. గూడూరులోని 13వ వార్డులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రజలతో మాట్లాడి ఓట్లేయాలని అభ్యర్థించిన స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ రేవంత్ చక్రవర్తి. టీడీపీ హయాంలోనే గూడూరు అభివృద్ధి. గూడూరులోని 33వ వార్డులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని టీడీపీకి ఓటేయాలని కోరిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్, సంధ్యారాణి తదితరులు. జనసేన నుండి వైకాపాలోకి. కోటపట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో వైకాపాలో చేరిన జనసేన నాయకులు, కార్యకర్తలకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగ మురళీధర్ నాయకులు. వైభవంగా సాయినాథుడికి గ్రామోత్సవం. శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా గూడూరులో కొలువై ఉన్న సాయి మందిరంలో స్వామివారికి విశేష అలంకరణ అనంతరం గ్రామోత్సవం. విరివిగా పాల్గొని బాబాను దర్శించుకున్న భక్తులు. పేదలకు సంక్షేమ పథకాలు అందాలంటే జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని, ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అభ్యర్థులను గెలిపించాలని స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగ మురళీధర్ తనయుడు రేవంత్ చక్రవర్తి కోరారు. గూడూరు పట్టణంలోని 13వ వార్డులో వైకాపా ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో వారి ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిశారు. గూడూరు పట్టణంలోని మసీదు వీధి, బ్రాహ్మణ వీధి, పూలతోట, గిరిజన కాలనీ, తూర్పు వీధి తదితర ప్రాంతాల్లో వైకాపా ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగ మురళీధర్ తనయుడు రేవంత్ చక్రవర్తులకు స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. వారితో కలిసి దేవసేనమ్మ, రేవంత్ చక్రవర్తి, వైకాపా నాయకులు చేవూరు విజయమోహన్ రెడ్డి తదితరులు ఇంటింటికి వెళ్లి వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వైకాపా అభ్యర్థులు గురుమూర్తి, మేరుగ మురళీధర్ ను గెలిపించాలని ప్రజలను కోరారు. వారికి కరపత్రాలు అందజేశారు. సుమారు 4 గంటల వరకు 13వ వార్డులో వారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ మాట్లాడుతూ సంక్షేమ పథకాలు పేదలకు అందాలంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నారు. అధికారం కోసం అబద్ధపు హామీలు ఇచ్చే పార్టీలను ఓడించాలని కోరారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అంది ఉంటేనే ఓటు వేయాలని చెప్పిన నేత జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తిరుపతి ఎంపీగా గురుమూర్తి, ఎమ్మెల్యేగా మేరుగ మురళీధర్ ను గెలిపించాలని దేవసేనమ్మ ఓటర్లను కోరారు. 13వ వార్డులో 9వ సచివాలయానికి సంబంధించి ఇక్కడ మన గూడూరు నియోజకవర్గానికి అభ్యర్థిగా మేరుగ మురళీ గారిని పెట్టడం జరిగింది. మేరుగ మురళీ గారికి మీ ఓటు వేయాలని ప్రజల్లోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి పరిపాలనా విధానాన్ని ప్రజల్లోకి కూడా, అంటే ఆల్రెడీ అందరికీ తెలుసు, మళ్ళా ఇంకొకసారి మేమందరం వెళ్ళి ఈ ప్రభుత్వమే వస్తే మీ అందరూ ఎంతో సంతోషంగా ఉండగలుగుతారు అనేది చెప్పాలనే ఉద్దేశంతో అందరూ ముఖ్యమైన నాయకులు అందరూ కూడా వచ్చున్నారు. గూడూరులో అందరం కలిసి ఇక్కడ ప్రజల్లోకి వెళ్ళి తిరిగి చేయాలని, మనకి తిరుపతి దీనికి సంబంధించి గురుమూర్తి గారు ఎంపీగా, మన నియోజకవర్గానికి మేరుగ మురళీ గారిని ఎమ్మెల్యేగా పెట్టడం జరిగింది. ఇద్దరు చాలా సౌమ్యులు, ప్రతి ఒక్కరూ యాక్సెప్ట్ చేసే మనస్తత్వం గల వాళ్ళు, ప్రతి ఒక్కరిని కూడా దగ్గరికి చేసి వాళ్ళ సమస్యలు వినగలిగే ఇది ఉన్నవాళ్ళు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ మీద చాలా అభిమానాన్ని చూపిస్తున్నారు. ఇప్పుడు మురళీ గారి రేవంత్ తిరుగుతూ ఉన్నా కూడా స్పందన చాలా బాగుంది. రేవంత్ కూడా అందరినీ కలుపుకొని పోయి అందరితో కూడా మాట్లాడే విధానం కానీ, వాళ్ళని ఓటు అడిగే విధానం కానీ, అవతలు వాళ్ళు స్పందించే విధానం కానీ, రేవంత్ కంటే ముందు మేము జగన్మోహన్ రెడ్డి గారికైనా మా ఓటు ఫ్యాన్కే వేస్తామని చెప్పడం, అంటే ఇప్పటి వరకు ఏ నాయకుడు, ఆఖరికి రాజశేఖర్ రెడ్డి గారు కూడా చెయ్యనంత గొప్పగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ప్రతి ఒక్కరూ మన ఎలక్షన్స్లో వచ్చేటప్పుడు సంక్షేమ పథకాలు చెప్తారు, మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్తారు, కానీ అంతవరకే పరిమితం అవుతారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో ఈ చెప్పినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా
ప్రజలందరికీ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందే విధంగా చర్యలు తీసుకున్నారు. అది ఆయన గొప్పతనము. ప్రతి ఒక్కరూ మేము హ్యాపీగా ఉన్నామంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే. మేము ఈ కరోనా దీంట్లో కూడా మేము సంతోషంగా మాకు 5 ఏళ్ళు నోట్లోకి పోయినాయి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే అని చెప్తున్నారు. చాలా ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా అభిమానాన్ని, ప్రేమని చూపిస్తున్నారు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారే వస్తే వీళ్ళ అభిమానం, వీళ్ళ సంతోషం ఇంకా రెట్టింపు అవుతుంది అనేది ప్రతి ఒక్కరిలో కూడా ఉంది. మనకు గురుమూర్తి గారికి, మన మురళీ గారికి ఇద్దరికి కూడా 2 ఓట్లు, ప్రతి ఒక్కరికి 2 ఓట్లు ఉంటాయి. 2 కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈరోజు మేము ఈ పట్టణంలో తిరగటం జరుగుతూ ఉంది. ప్రతిపక్షాలు కూడా ఏదో చెప్తా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇష్టమైనది వాళ్ళ దగ్గర లేనిది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంది కాబట్టి వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడటం, ప్రజల్ని తప్పుదోవ పట్టించడం చేస్తున్నారు. ప్రజలందరూ విఘ్నులు, ప్రతి ఒక్కరూ అర్థం చేసుకునే శక్తి కూడా ఉంది. ఏం జరుగుతుంది, ఈ ప్రభుత్వంలో మనం ఎట్లా ఉన్నాం, అంతకుముందు ప్రభుత్వాలప్పుడు మనం ఎట్లా ఉన్నాం అనేది ప్రతి ఒక్కరికి అర్థమైంది. ఇక్కడ కూడా మంచి స్పందనతో ఉన్నారు. మేము ఇంతకుముందు తిరిగిన క్యాన్వాసింగ్ అప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా జగన్కే జగన్కే అని, కొందరైతే అసలు ఫోటోలో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో చూపించి మేము ఆల్రెడీ జగన్కి అన్నట్టు మాకు వాళ్ళు ఫోటో కూడా చూపించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. పట్టణ ప్రజలందరూ కూడా మరొకసారి విజ్ఞప్తి, మీరు ప్రతి ఒక్కరూ వచ్చి ఓటు హక్కు వినియోగించుకోండి. మన ఓటింగ్ పర్సంటేజ్ పెరగాలని మీరందరూ కూడా ఆలోచించి మీ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుకుంటా ఉన్నాను. ఇంకా రేవంత్ చక్రవర్తి తదితరులు మాట్లాడారు. ఇది మా నాన్నగారి కోసం లేదా జగన్మోహన్ రెడ్డి గారి కోసం చేస్తున్న ప్రచారం కంటే కూడా పార్టీ కోసం చేస్తున్న పూజ అని నమ్ముతున్నాను నేను. ఎందుకంటే ప్రతి గడప తొక్కుతుంటే నాకు ఏదో దేవుని ఇంటికి వెళ్తున్నట్టుంది. ఎందుకంటే ప్రతి ఒక్క ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ, రాజశేఖర రెడ్డి గారి బొమ్మ. దాన్ని బట్టి తెలిసే విషయం ఏంటంటే నేను ఓటు అడగాల్సిన అవసరం లేదు. మీ బిడ్డను నేనని గుర్తు చేస్తే చాలు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గూడూరు ప్రజల గుండెల్లో ఉన్నారు. మేరిగ మురళి గారు, గురుమూర్తి గారు గూడూరు ప్రజల 2 కళ్ళల్లాగా వ్యవహరిస్తున్నారు. మేము ఓటు అడిగే పరిస్థితిలో కంటే కూడా వాళ్ళే మేము మీకు ఓటేస్తామని చెప్పే పరిస్థితిలో మేము ఉన్నాం. ఇంకొక విషయం ఏంటంటే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ సోదరులు అని చెప్పే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే, దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో 4% ముస్లింలకు ఉన్న రిజర్వేషన్ని పీకేద్దామని చెప్తున్న బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్న వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు. మీ సోదరుడైనా మీ బిడ్డైనా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తారా, లేదా మిమ్మల్ని మోసం చేస్తారని చెప్తున్న వాళ్ళకి ఓటేస్తారా? మీ వెన్ను తట్టే వాళ్ళకి ఓటేస్తారా? మీకు వెన్నుపోటు పొడిచే వాళ్ళకి ఓటేస్తారా? మిమ్మల్ని దగ్గర చేయాలనుకునే వాళ్ళకి ఓటేస్తారా? మిమ్మల్ని దూరం నెట్టేయాలనుకునే వాళ్ళకి ఓటేస్తారా? 2014లో చూసుకుంటే ఒక్క మంత్రి పదవి కూడా మైనారిటీలకి, ముస్లింలకి ఇచ్చిన పాపానికి పోలేదు. అదే మన జగన్మోహన్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రిని చేసిన ఘనత ఆయనది. పోయిన వారం చెప్పినట్టుగా అభినవ అంబేద్కర్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన కులం పట్టదు, ఆయన ప్రభుత్వానికి మతం పట్టదు, ఆయనకు కావాల్సిన ప్రజల బాగు ఆయనకున్న ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ చేసే వ్యక్తులు మిగతా వాళ్ళైతే ప్రజల కోసం పోటీ చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన నిర్ణయించుకుని ఆయన ప్రతినిధులు మేరిగ మురళి గారు, మా నాన్నగారు గూడూరు నియోజకవర్గానికి అయితే, తిరుపతి పార్లమెంట్కి ఆయనకు అత్యంత సన్నిహితులు గురుమూర్తి గారు. ఇద్దరు ఇందాక మేడం చెప్పినట్టుగా అత్యంత సౌమ్యులు. ఎప్పుడు ఎటువంటి కాంట్రవర్సీల్లో కానీ ఎటువంటి గొడవల్లో కానీ ఇరుక్కున్న వ్యక్తులు కాదు. దీనికోసం పట్టణంలోని నాయకులందరూ కూడా 13 వార్డులో ప్రచారం ప్రారంభిస్తున్నారు. హంగామాగా ఎక్కడ చూసినా కూడా గత వారం రోజుల నుంచి చూస్తుంటే ఎంతో సానుకూలమైన వాతావరణం. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలను ఒకసారి గుర్తు చేసుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన లేకపోతే ఈ పథకాలు మన ప్రయోజనాలు దెబ్బతింటాయి. మన పిల్లల భవిష్యత్తు అంధకారం అయిపోతున్న ఒక ఆలోచనలో ఈరోజు ప్రజలు వస్తున్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క యాత్ర జరిగిన తర్వాత ప్రజల్లో ఒక ఆలోచన వచ్చింది, ఇటువంటి నాయకుడిని మనం కనుక దూరం చేసుకుంటే చాలా ఇబ్బందులు పడుతామన్న ఒక ఆలోచన వచ్చింది. అందువల్ల గత వారం రోజుల నుంచి కూడా ప్రజల్లో ఎంతో సానుకూలమైన వాతావరణం. జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలా, ఈ ప్రభుత్వాన్ని మరలా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించిన అభ్యర్థులను గెలిపించాలనే తలంతో జగన్మోహన్ రెడ్డి గారి రుణం తీర్చుకోవాలనే ఆలోచనతో ఈరోజు ప్రజలంతా ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో మనం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాన్ని మనము ప్రజల ముందు ఉంచాం.
ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలంటే ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి అయితేనేమి, అదేవిధంగా తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి అయితేనేమి గెలిస్తేనే ఆయన ముఖ్యమంత్రి కాగలుగుతారు. ఇటువంటి పరిస్థితుల్లో మనం వారికి తోడుగా ఉండి ప్రతి ఒక్కరం సమిష్టి కృషితో దాదాపు 15 ఏళ్ళు పనిచేసాం. ఈ 15 ఏళ్లతో పాటు కార్యక్రమం ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. మనం అందరం కూడా దాదాపు 13 రోజులుగా గమనిస్తున్నాం. గూడూరు పట్టణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి వెళితే ఆనందోత్సవంతో జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా ఓటు వేసి తీరుతాం, ఫ్యాన్ గుర్తుకే మా ఓటు అని చెప్పి వాళ్ళు స్వచ్ఛందంగా చెప్పడం జరుగుతుంది. మేము అడగకముందే వాళ్ళు చెప్తుంటే దాన్ని బట్టి మనకు అందరికీ అర్థమవుతుంది రాబోయేటటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కులం చూడడం, మతం చూడడం, ఏ పథకం ఇవ్వాలన్నా కూడా అర్హత ఉంటే పథకం ఇచ్చే వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఇటీవల మసీదులకి, మౌజన్లకి, ఇమాములకి 45 కోట్లు విడుదల చేశారు. ఆదాయం లేని మసీదులకి కరోనా వచ్చి 2 సంవత్సరాలు మనం ఆర్థికంగా చితికిపోయినా కూడా 6 నెలల జీతభత్యాలు మసీదులు, ఇమాములకి, మౌజన్లకి ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దొరుకుద్ది. 45 కోట్లు రిలీజ్ చేశారు. ఏదైతే మాట చెప్పారో ఆ మాట మీద నిలబడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందరూ ఆదరించాలని. రాజశేఖర రెడ్డి గారు మైనార్టీలకు ఏం చేశారో ప్రజలకు తెలుసు. కొత్తగా వీళ్ళు చెప్పేది ఏమీ లేదు. అవాకులు చవాకులు. 4% రిజర్వేషన్ పోగొట్టుకునేదానికి ఏ మైనార్టీ కూడా సిద్ధంగా లేడు. ఆంధ్రప్రదేశ్లో జగనన్నని హృదయంలో పెట్టుకునే ఉండారు అందరూ. ఒక 2 రోజుల కోసం ఎదురు చూస్తున్నారు ప్రజలు. అయిపోతుంది. 1 మే 13, జూన్ 4 ఈ 2 రోజుల కోసం ఆంధ్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. ప్రచారం సందర్భంగా దేవసేనమ్మ, రేవంత్ చక్రవర్తులను పలువురు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ ఎన్నికల ప్రచారంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాసులు, నాయకులు కృష్ణప్రసాద్ రెడ్డి, బత్తిని విజయ్ కుమార్, కోదండ రామయ్య, హాషిం, సాయి, షంషీర్, ఇమ్రాన్, అర్షద్, అజీజ్ ఖాన్, సందాని, తాళ్ళూరు శ్రీనివాసులు, అహ్మద్ బాషా, నారాయణ రెడ్డి, అన్నం మురళి, జమల్ల వాసు, గోపి యాదవ్, బిక్కు సాహెబ్, కాలేష్, రఘువర్ధన్ రెడ్డి, హరీష్ గౌడ్, కబీర్, పూర్ణం చంద్రశేషి తదితరులు పాల్గొన్నారు. వైకాపా ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. గూడూరు పట్టణంలోని 13వ వార్డులో స్వచ్ఛాంధ్ర సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ, ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగ మురళీధర్ తనయుడు రేవంత్ చక్రవర్తి స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ప్రజల నుండి విశేషణ స్పందన లభించింది. అడుగడునునా నాయకులు, స్థానికుల నుండి మద్దతు లభించింది. మసీదు వీధి, బ్రాహ్మణ వీధి, పూలతోట తదితర ప్రాంతాల్లో నిర్వహించిన ప్రచారంలో పలువురు దేవసేనమ్మ, రేవంత్ చక్రవర్తులను సత్కరించారు. ఆంధ్ర ప్రాంతంలో పుట్టింది నేడు, సీమా సింగంలా తొడగొట్టే చూడు, ఊరంతా ఉండాలి తోడు, దూసుకొచ్చేలా రాజన్న రాజ్యమే. సిద్ధమంటూ ముందుకుంటాం మేం,
జెండా మాదేరా. మీసాలే మేలేసి చెప్పండి ధైర్యంగా, రోషాలే ఉన్నోళ్ళం వచ్చాము ఏకంగా. వచ్చాడు మా అన్న జగనన్నరా, సంతోషం నిండేలా ఆడాలి పాడాలిరా. కొట్టే మా పార్టీ వచ్చింది చూడు, డబ్బున్న మా పార్టీ వచ్చింది చూడు. ఆంధ్ర ప్రజల సంక్షేమం కోసం, అన్న తమ్ముల ఆనందం కోసం, ఆడబిడ్డల ఆశయం కోసం, నిప్పు కనికై తూకింది నీకోసమే. సంబరం చెయ్యండి ఈ రోజురా, పగోడు తింటేలా తప్పులు పట్టండిరా. ఆంధ్ర ప్రాంతంలో పుట్టింది నేడు, సీమా సింగంలా తొడగొట్టే చూడు. ఊరు ఊరంతా ఉండాలి తోడు, దూసుకొచ్చేలా రాజన్న రాజ్యమే. సంబరం చెయ్యండి ఈ రోజురా, పగోడు తింటేలా తప్పులు పట్టండిరా. యుద్ధమైనా సిద్ధమంటూ ముందుకుంటాం మేం, మంచి కోసం పోరాటం చేసే జెండా మాదేరా. మీసాలే మేలేసి చెప్పండి ధైర్యంగా, రోషాలే ఉన్నోళ్ళం వచ్చాము ఏకంగా. వచ్చాడు మా అన్న జగనన్నరా, సంతోషం నిండేలా ఆడాలి పాడాలిరా. కొట్టే మా పార్టీ వచ్చింది చూడు, డబ్బున్న మా పార్టీ వచ్చింది చూడు. ఆంధ్ర ప్రజల సంక్షేమం కోసం, అన్న తమ్ముల ఆనందం కోసం, ఆడబిడ్డల ఆశయం కోసం, నిప్పు కనికై తూకింది నీకోసమే. సంబరం చెయ్యండి ఈ రోజురా, పగోడు తింటేలా తప్పులు పట్టండిరా.
గత టీడీపీ ప్రభుత్వంలోనే గూడూరు పట్టణంలోని అన్ని వార్డులలో అభివృద్ధి పనులు జరిగాయని, మళ్లీ అభివృద్ధి జరగాలంటే ప్రజలు టీడీపీని గెలిపించాలని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ కోరారు. గూడూరు పట్టణంలోని 33వ వార్డులో టీడీపీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం జరిగింది. ఈ ప్రచారంలో సునీల్ కుమార్, వారి సతీమణి సంధ్యారాణి పాల్గొన్నారు. పట్టణంలోని 33వ వార్డులో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్, ఆయన సతీమణి సంధ్యారాణి కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారానికి వచ్చిన దంపతులకు స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి టీడీపీని గెలిపించాలని కోరారు. అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని వారు ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ, గత టీడీపీ ప్రభుత్వంలో పట్టణంలోని అన్ని వార్డులలో మౌలిక వసతులు కల్పించామని తెలిపారు. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి లేదని పేర్కొన్నారు. 33వ వార్డుతో కలిపి పట్టణంలోని అన్ని వార్డులలో ఎన్నికల ప్రచారం పూర్తి చేశామని, ఎక్కడికి వెళ్లినా ప్రజల నుండి మంచి స్పందన వస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై దాడి టీడీపీ చేసిందని, అసత్య ఆరోపణలు చేస్తున్నారని, ప్రజలు వాస్తవాలు గ్రహించాలని ఆయన వివరించారు. సతీమణిని కానీ నా కుమారుని కానీ ఆశీర్వదించేందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ చివరి గూడూరు టౌన్లో చివరి ప్రచార కార్యక్రమం, తర్వాత విలేజ్కి వెళ్ళాలి కాబట్టి చాలా సంతోషం. అప్పుడు దాకా కూడా నాయకులందరూ కూడా పెద్ద నాయకులందరూ కూడా టౌన్లో మాత్రం బ్రహ్మాండంగా కార్యక్రమాన్ని చేసినందుకు అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీ అందరికీ కూడా నేను ఎన్ని జనాలు ఇచ్చినా మీ అందరి యొక్క రుణాన్ని నేను తీర్చుకోలేనని చెప్పి తెలియజేస్తున్నా. ఇంతమంది ఈరోజు మా కోసం, తెలుగుదేశం పార్టీ కోసం ఎక్కడ కూడా ఎందుకంటే విషయం ఏంటంటే మేము 50 మంది పోదామంటే 100 మంది వస్తున్నారు, 100 మంది పోదాం 200 మంది వస్తున్నారు. రోజు రోజుకి పెరిగిపోయే కార్యక్రమం. ఈరోజు పాటలో ఉదయాన్నే దాదాపు ఒక 400 మంది కడవలైతే వస్తున్నారు. అందరూ కూడా మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రముఖమైనటువంటి నాయకులు అందరూ కూడా కండవాలేసి ఉదయం నుంచి అక్కడే నేను వరప్రసాద్ గారి ఇద్దరం కూడా ఉండి వస్తూ ఉన్నాం. చాలా సంతోషం. ఎక్కడెక్కడ కాలనీగా వచ్చి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్న విషయాన్ని ఒకసారి నేను తెలియజేస్తున్నాను. అంటే జనాలకు కూడా అర్థమైపోయింది రాబోయేది ఏ విధంగా వాళ్ళ యొక్క జీవనాధారం దెబ్బతీశాడో ఈ జగన్మోహన్ రెడ్డి మనం చూసాం. కాబట్టి ఇలాంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రం నుంచి తరిమేసేదాకా ప్రజలందరూ కూడా రాబోయే రోజుల్లో 175 స్థానాల్లో కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని భారీ ఎత్తున గెలిపించే విధంగా ఆశీర్వదిస్తూ ఉన్నారు అన్ని నియోజకవర్గాల్లో. అదేవిధంగా 25 పార్లమెంట్లో కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించబోతూ ఉన్నారు. ముఖ్యంగా తిరుపతి పార్లమెంటుకి సంబంధించి 7 నియోజకవర్గ శాసనసభ నియోజకవర్గాల్లో ఒక దీనికి సంబంధించి తిరుపతి జనసేన చూడడం జరిగింది. మిగతా 6 చోట్ల కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా పార్లమెంటుకి వరప్రసాద్ గారు పోటీ చేస్తా ఉన్నారు. అన్నీ కూడా ఒక 7 నియోజకవర్గాల్లో శాసనసభకు పార్లమెంటుకు పంపించాల్సిందిగా కూడా ప్రజలందరినీ కూడా అప్పీల్ చేస్తాను. అదేవిధంగా పుట్టినరోజు వార్డులో గత 15-20 సంవత్సరాల ముందు అంటే 95 సంవత్సరాలు చైర్మన్ కాకముందు ఇక్కడ చాలా పరిస్థితులు ఘోరంగా ఉండేటివి. సరైన రోడ్డు సౌకర్యాలు లేదు. ఇటు పక్క టౌన్ బస్సు వెళ్ళాలంటే కూడా గతుకుల రోడ్డు గుట్టల మయంగా ఉండి బురదలు పడుతూ లేచి వెళ్ళేది. ఈయన చైర్మన్గా అయిన తర్వాత సునీల్ కుమార్ గారు 95 సంవత్సరాల్లో ఈ 2000 మధ్య కాలంలో సుమారుగా ఇక్కడ చేసిన రోడ్డు కూడా ఆయన హయాంలో జరిగిందేను. అదేవిధంగా ఈ వార్డులో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసింది కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగింది. కాబట్టి ప్రజలందరూ మరొకసారి గుర్తుపెట్టుకొని కొన్నిసారి తెలుసో తెలియకో మనం తప్పు చేసి ఒక మంచి నాయకుడిని స్థానికుడిని మనం ఈ ప్రచారంలో టీడీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు నరసింహ యాదవ్, నాయకులు పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వర్ల రాజు, బిల్లు చెంచురామయ్య, రహీం, చాన్ బాషా, మస్తాన్ నాయుడు, పరమేశ్వర్ గౌడ్, సుబ్బయ్య, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగ మురళీధర్ గెలుపొందడం ఖాయమని వైకాపా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. కోట పట్టణంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో జనసేన పార్టీకి చెందిన పలువురు వైకాపాలో చేరడంతో వారికి నాయకులతో పాటు ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగ మురళీధర్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కోట పట్టణంలో వైకాపా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం ముమ్మరంగా చేశారు. జనసేన పార్టీకి చెందిన సుమారు 50 మంది కార్యకర్తలు వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. వారికి ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగ మురళీధర్, నాయకులు వినోద్ కుమార్ రెడ్డి, పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి తదితరులు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నాయకులు వినోద్ కుమార్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు ఆకర్షితులవుతున్న టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు వైకాపాలో చేరుతున్నారన్నారు.
పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి, గూడూరు ఎమ్మెల్యేగా మేరుగ మురళీధర్ గెలుపొందడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు. సినిమా హీరో రియల్ హీరోకి తేడా ఏందో మాకు తెలిసింది. పవన్ కళ్యాణ్ గారు కేవలం సినిమాలకే పరిమితమైన ప్రజల సమస్యలు అనేది తెలియవు, ఏదో అప్పుడప్పుడు వచ్చి ప్రజల కనబడిపోతుంటాడు. కాబట్టి ఆ తేడా ఏదో మాకు తెలిసింది. జనసేన పార్టీ ఆవిర్భావం నుండి ఆ పార్టీలో మేము అందరం ఉన్నాం. కానీ పేదల కష్టం నిజంగా తెలిసిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆయన ఆశయాలకి, ఆయన చేసే మంచి పనులకి ఆకర్షితులై మేము ఈరోజు పార్టీలో చేరుతున్నామన్నా. అంటే అవతల నేను మన మేరింగ్ మురళి గారితో సేవలను కూడా ఆహ్వానించాను. ఈరోజు మా అందరి సమక్షంలో వాళ్ళందరూ మన మదన్న, సంపత్ రెడ్డి గారు అందరి సమక్షంలో ఈరోజు పార్టీలో వాళ్ళు చేరడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ నుంచి, జనసేన నుంచి కూడా ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పలగాటి సంపత్ కుమార్ రెడ్డి, ఎర్రటపల్లి మధుసూదన్ రెడ్డి, ఉప్పల ప్రసాద్ గౌడ్, వంశీకృష్ణారెడ్డి, భాస్కర్, ఆనంద కృష్ణ తదితరులు పాల్గొన్నారు. కోట మండలంలోని పలు గ్రామాలకు చెందిన సుమారు 250 కుటుంబాల వారు తెలుగుదేశం పార్టీలో చేరారు. గూడలి గ్రామం నుండి ఆశం జనార్దన్, ఆశం రాజ్ కిషోర్ తదితరులు పల్లుమల్లు సాములవారెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. అలాగే ఊనుగుంటపాలెం, కోట గ్రామాల నుండి కూడా పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్, పార్టీ మండల అధ్యక్షుడు మద్దాలి సర్వోత్తం రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు జలీల్ అహ్మద్, భాస్కర్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, ఆనంద్ రెడ్డి, రసూల్ తదితరులు పాల్గొన్నారు. భారీ ఎత్తున యువత తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. సూర్యనారాయణ గారు తెలుగుదేశం పార్టీ కుటుంబంలో సూర్యనారాయణ గారు ఆధ్వర్యంలో జాయిన్ అయ్యారు. మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు పాసం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఆయన మీద అభిమానంతో ఊనుగుంటపాలెం పంచాయతీ నుంచి ప్రభాకర్ రెడ్డి గారు, ఆయనకు సంబంధించిన 50 కుటుంబాలు, అదేవిధంగా మూడవ పంచాయతీ నుంచి ఆశం జనార్దన్ గారు, స్వామినన్న గారు, రాజకిషోర్ గారు, వాళ్ళ ఆధ్వర్యంలో 120 కుటుంబాలు, అదేవిధంగా కోట నుంచి బండి చిరంజీవి గారు, గూడూరు కిరణ్ కుమార్ గారు. ఇప్పుడు 2% పోయింది. ఇంకా అలాగే ఈరోజు సి ఓటర్ సర్వే ఫేమస్ సర్వే దాదాపు 20 ఎంపీ సీట్లు ఈ తెలుగుదేశం పార్టీకి వస్తాయని చెప్పి స్పష్టంగా చెప్పింది. ఇంటర్నేషనల్ సర్వే, మీ సొంత సర్వేలు కాదు, మీ చెత్త సర్వేలు కాదు, ఇంటర్నేషనల్ సర్వేస్ అని చెప్పి ఒకసారి వైసీపీ నాయకులు తెలియజేస్తున్నా. ఈరోజు వైసీపీ నాయకులకి మీరు ఏం చేశారని చెప్పి ఈ నియోజకవర్గంలో కొట్లాడుతారు. ఏ ఊర్లో ఏం చేశారు మీ శిలాఫలం కూడా చూపించండి. ఏ ఊర్లో కానీ ఈ రోజు తెలుగుదేశం పార్టీ హయాంలో అప్పుడు నల్లపల్లి శ్రీనివాసరెడ్డి గారు, చంద్రశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి, అప్పుడు దుర్గాప్రసాదరావు గారి దగ్గర నుంచి ఇప్పుడు సునీల్ కుమార్ వరకు ఏ ఊరికి వెళ్ళినా మేము చేసిన పనులు తప్ప మీ వైఎస్ఆర్సీపీ నాయకులు చేసిన పనులు ఏమి లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే మీరు వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారు, అదంటారు, ఇదంటారు, మీరేదో మా తెలుగుదేశం పార్టీలో కుటుంబంలో ఆపుకోవాలి మనుషులు, అది మీ తరం కాదు, మీ వల్ల కాదు. మీరు చేర్చుకోవాలంటే అప్డేటెడ్ నాయకులు మీరు చేర్చుకునేవాళ్ళు గుర్తుపెట్టుకోండి. శ్రీరామనవమి సందర్భంగా కోట మండలంలోని గోవిందపల్లి పట్టపుపాలెం మత్స్యకార గ్రామంలో వెలసి ఉన్న శ్రీరాములోరి దేవాలయంలో వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రామ పెద్ద కాపు అక్కయ్య గారి మస్తానయ్య, నడిపి కాపు కొండూరు నాగయ్య, చిన్నకాపు గాలింగారి వెంకటేశ్వర్లు, కోశాధికారి ఏడుకొండల ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. ఈ కళ్యాణంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ కుమార్, ఎంపీ అభ్యర్థి వరప్రసాదరావు పాల్గొన్నారు. అనంతరం వారిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
दैवायो मानुषाखण्ड समाखण्ड शरभिर्युनां सूत्रमरियासे विश्वक्सेनाय नमः दिव्यश्री चन्दनं परिकल्पयामि पुण्यपुष्पै पूजयामि ओम विश्वक्सेनाय नमः ओम विश्वक्सेनाय नमः ओम शान्ताय नमः ओम हराय नमः ओम निकाय नमः। గూడూరు పట్టణంలో కొలువైయున్న శ్రీ సాయి మందిరంలో శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా సాయినాథుడికి వివిధ రకాల పుష్పాలతో విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంగళ వాయిద్యాలతో పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మనుబోలులో కొలువైన శ్రీ బ్రహ్మేశ్వర స్వామి దేవాలయంలో సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శివపార్వతులను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏకాంత సేవ వైభవంగా జరిగింది. భక్తులు విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా గూడూరు పెంచలయ్య జ్యోతి దంపతులు వ్యవహరించారు. అవర్ధినే నమః నేలలో విరూపాక్షాయినే నమః కపాలినే నమః అంధకాసురశోధనాయ నమః నెల్లూరు నగరంలోని చిల్డ్రన్స్ పార్క్ పక్కనున్న సాయిబాబా దేవాలయంలో శ్రీరామనవమి సందర్భంగా గంధోత్సవం వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఉభయదాతలుగా అల్లూరి గిరీష్ రెడ్డి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ యాత్రలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి ప్రశాంతి రెడ్డి, మాగుంట శ్రీనివాసరెడ్డి, కోటంరెడ్డి సతీమణి తదితరులు పాల్గొన్నారు. భక్తుల అఖండ జ్యోతులతో ఈ ఊరేగింపు జరిగింది. పక్కలో పట్టుకోండి వేడెక్కుతుంది జై రామ జయ రామ
జయ సాయి సాయి శ్రీ సాయి జయ జయ సాయి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంక్షేమ పథకాలు అందాలంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి. గూడూరులోని 13వ వార్డులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రజలతో మాట్లాడి ఓట్లేయాలని అభ్యర్థించిన స్వచ్ఛాంధ్ర సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ రేవంత్ చక్రవర్తి. టీడీపీ హయాంలోనే గూడూరు అభివృద్ధి. గూడూరులోని 33వ వార్డులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని టీడీపీకి ఓటేయాలని కోరిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్, సంధ్యారాణి తదితరులు. జనసేన నుండి వైకాపాలోకి కోటపట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో వైకాపాలో చేరిన జనసేన నాయకులు, కార్యకర్తలకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగ మురళీధర్ నాయకులు. వైభవంగా సాయినాథుడికి గ్రామోత్సవం. శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా గూడూరులో కొలువైయున్న సాయి మందిరంలో స్వామివారికి విశేష అలంకరణ అనంతరం గ్రామోత్సవం. విరివిగా పాల్గొని బాబాను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.